ఇది మన ఆత్మీయ జీవితాన్ని పాడుచేసే కొండెములు మరియు సోదిమాటల గురించిన ఒక సంక్షిప్త వివరణ. అసలు మన మాటలు సువార్త ద్వారా దేవుని రాజ్యాన్ని నిర్మిస్తున్నాయా, లేక మనకు తెలియకుండానే సాతాను సామ్రాజ్యానికి పునాదులు వేస్తున్నాయా అనే ఒక ప్రాముఖ్యమైన సత్యాన్ని బైబుల్ ఆధారంగా మనమిప్పుడు చూద్దాం. మొదటిదిగా, అసలు మన నాలుక ఎలాంటిదంటే, యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనంలో చెప్పినట్లుగా, ఒక చిన్న నిప్పురవ ఏకంగా ఒక పెద్ద అడవిని ఎలాగైతే తగలబెడుతుందో, మన నాలుక పలికే ఈ కొండెములు కూడా మన ఆత్మీయ జీవితాన్ని, కుటుంబాలను పూర్తిగా నాశనం చేస్తాయి. దేవుని రాజ్యం సువార్తతో కట్టబడితే ఇలాంటి వ్యర్థమైన సోదిమాటలతో సాతాను సామ్రాజ్యం నిర్మించబడుతుంది కదా. రెండవది, తీర్పుదినాన దేవునికి మనం ఖచ్చితంగా లెక్క అప్పగించాలి. తమ మనసులో దేవునికి చోటివ్వనివారు అసూయ, అహంకారం, కపటంతో నిండి ఉంటారని రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 28 నుండి 31 వచనాలు మనకు స్పష్టంగా చెబుతున్నాయి. మీరు గమనిస్తే మత్తయి సువార్త 12వ అధ్యాయం 36వ వచనం మనల్ని ఎంతగా హెచ్చరిస్తుందంటే, విమర్శ దినమున మనం క్యాజువల్గా మాట్లాడే ప్రతి వ్యర్థమైన మాటకు దేవునికి తప్పకుండా లెక్క అప్పగించవలసిందే. ఇక చివరిది, మనం ఎప్పుడూ క్రీస్తునే ఆదర్శంగా తీసుకోవాలి. మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21 నుండి 23 వచనాలు చూస్తే, యేసుప్రభు నోట ఎలాంటి కపటమూ లేదు. ఎవరైనా ఆయనను దూషించినా తిరిగి ఆయన ఒక్క పల్లెత్తు మాట కూడా అనలేదు. తండ్రికి తనను తాను అప్పగించుకున్నారు. మనం కూడా సరిగ్గా ఆయనలాగే ఈ సోది మాటలు పక్కన పెట్టి మన మాటల ద్వారా ఎదుటివారిని ఆత్మీయంగా బలపరిచే వ్యక్తులుగా మారాలి. కాబట్టి సోది మాటలను పూర్తిగా విడిచిపెట్టి మన మాటలతో దేవుని రాజ్యాన్ని కట్టుదాం. మరిన్ని ఆత్మీయ సందేశాల కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి మరియు దేవుని వాక్యాన్ని ఇతరులతో తప్పకుండా పంచుకోండి.